నమస్కారం అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 16 మందిలో ప్లస్. ఈ రోజు మన స్టార్ మహిళలో విశేషం ఏమిటంటే నయనతార బర్త్డే. తారా, నయనతార, హ్యాపీ బర్త్డే టు యూ. యా ఓకే, ఇవాళ వచ్చిన మన పార్టిసిపెంట్స్. నా పేరు దీక్ష, నేను వైజాగ్ నుండి వచ్చాను. ఐఎమ్ ఏ డాన్సర్. ఓకే, సో యువర్ హాబీస్ ఆర్? హాబీస్ వాచింగ్ టీవీస్, రీడింగ్ బుక్స్. చెప్పు ఝాన్సీ. ఝాన్సీ మంచి డాన్సర్, డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసింది. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి గాజువాక డిపోలో టికెట్ అంటున్నాను. అవునా, మళ్ళీ వెళ్ళిపోయావా నీ ఉద్యోగానికి? మరి వెళ్ళాలి కదా, అది గవర్నమెంట్ జాబ్ కదా. సో అది కావాలి, ఇది కావాలి, రెండు అక్కడ రికగ్నైజ్ చేస్తున్నారా బస్సులో? ఓ ఫుల్ సపోర్ట్. అంటే అలాగే మేకప్ ఉండదు కదా అప్పుడు కొంచెం. సో మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తున్నారు? కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. నేను ఖైరతాబాద్ నుంచి వచ్చాను. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చేసి రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ అండ్ డాన్సింగ్. నువ్వు చేతిలో వేసుకున్నటువంటి గోరింటాకు చూస్తే మొన్న ఫేస్బుక్ లో కనిపించిన విషయం కొంచెం భయపెట్టింది. ఈ మధ్యకాలంలో ఆ కోన్స్ లో వాటిలో కోన్ మెహందీలో కెమికల్స్ ఎక్కువగా కలుపుతున్నారంట. దాంతో అసిడిక్ రియాక్షన్స్ అయిపోయి స్కిన్ అలర్జీస్ వస్తున్నాయి. నాకు ఏం కాలేదు, ఈసారి కాలేదు. నేను 5-6 times పెట్టుకున్నాను. 5-6 సార్లు కాదు, 7వ సారి అవ్వచ్చు, ఏమో 8వ సారి అవ్వచ్చు. మొత్తం బొబ్బల్లాగా వచ్చేస్తున్నాయంట. అందుకనే వీలైనంత వరకు ఆకులు, మెహందీ ఆకులు తెంపుకొని పెట్టుకుంటేనే బెటరు. కోన్ అయితే బ్రాండెడ్ ఏదైనా చూసుకొని కొనుక్కోండి. మీకు చూపిద్దామని పెట్టుకొని వచ్చాను. బాగుందా? ఇలా బాగుంది. అదే బొబ్బలై ఉంటే నేను ఎలా చూసేదాన్ని? హాయ్ సుమా గారు, నా పేరు సౌజన్య గుప్తా. నేను మీ అప్పటి నుంచి వచ్చాను. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. వర్కింగ్ ఫర్? ప్రస్తుతానికి ఏమీ లేదు. ప్రస్తుతానికి ఏం లేదు అంటే నీకు నువ్వే ఇప్పుడు ఆర్టిస్ట్ అని చెప్పేసుకున్నావా? అంటే లాస్ట్ ఫిలిం చేశాను, వెయ్యబద్దాలు, ప్రేమ అంటే. అదే నేను అడుగుతుంది, అవన్నీ వర్క్ చేసావు? నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. ఓకే. ఐఎమ్ మహా, ఐఎమ్ డాన్సర్. నేను మీ టీవీ చూస్తూ ఉంటాను, అదే మిమ్మల్ని చూస్తూ ఉంటాను. మీరు మా ఇంటికి వచ్చి ఎప్పుడు చూస్తున్నారు? అదే అండి, మిమ్మల్ని చూస్తుంటాను టీవీలో. మీ టీవీ మీరు చూసుకోండి, మా టీవీ మేము చూసుకుంటాం. ఓకే, మొత్తానికి ఈ టీవీ చూడండి. ఇక ఫస్ట్ రౌండ్ మొదలెడదాం. పట్టుకోండి చూద్దాం. రెడీ, 1 2 3 గో. సౌజన్యకి 10 points. రెడీ, 1 2 3 గో. సౌజన్యకి 12 points. 64 టీ కప్స్ నుంచి 60 కప్స్ తీసేస్తే ఎంత? 64 టీ కప్స్ లో నుంచి నేను మళ్ళీ అడిగాను క్వశ్చన్, ఒక్కసారి మాత్రమే. ఎన్ని కప్స్ తీసేస్తే? 60 కప్స్ తీసేస్తే ఎంత చెప్పండి, తొందరగా కావాలా? స్లిప్. 64 టీ కప్స్ లో నుంచి 4 టీ కప్స్ తీసేస్తే 6 స్లిప్ ఇస్తాను. 4 తప్పు. 58. రాదని చెప్పొచ్చు. నువ్వు 4-5 ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యేసి వచ్చావు. ఏది అడిగినా ఏది చెప్పినా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్పేద్దామని. పోనీలే, ఏదో ఒక ఆన్సర్ మీరే కరెక్ట్. రెడీ, 1 2 3 గో.
మహాకి 14 పాయింట్లు. ఇప్పుడు మహా స్టెప్ చూపిస్తుంది మనకి. ఏది పాట ఏంటి? And now go. Yeah. My heart is very hot. Check it out. Another panni vesta, andanni nenu dista, natone pechi koste, odinchene chupista. Maatakundo andam, chetakundo andam, andam ante figure kaadu, manasudi kuda onestam. సూపర్ మా సూపర్. థ్యాంక్ యూ మేడం. ఏదో అడిగానే కదా అని ఫుల్ గానే చేసేసింది. ఏదో మిమ్మల్ని చూసి అలా కొంచెం ఎనర్జీ వచ్చింది. నన్ను చూస్తే నీకు ఆ స్టెప్ రావడం ఏమిటో. ఓకే థ్యాంక్ యూ. వెళ్ళు. Maha, 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 maha. Go back and do it now. Go. దీక్ష నీకు 16 పాయింట్లు. ఓకే రెడీ 1 2 3 గో. ఝాన్సీకి 18 పాయింట్లు, భవానీకి 20 పాయింట్లు. ఏనుగు గురించి అడుగుతాను. అడుగు. నాకు బాగా తెలుసు ఏనుగు చీమల గురించి. ఏనుగుకి 4 కాళ్ళు ఉంటాయి. ఏనుకైనా 4 కాళ్ళే ఉంటాయి. తొండం కూడా ఒక కాలు అనుకుంటే ఏనుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? తొండం కూడా ఒక కాలు అనుకుంటే. అలా నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు అడగండి, గాడిదకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మీరు అలా అడగాలనుకోలేదా? అలా అడగాలనుకోలేదు. పోనీ ఎందుకంటే మనల్ని తిడుతుంటారు కదా గాడిదని. మనకు 2 కాళ్ళే ఉంటాయి. 2 కాళ్ళే ఉంటాయి. రెండే. లేదు రెండే. మనమే కదా గాడిదే కదా. మీరిద్దరు అలా అనుకుంటే నేనేం చేయలేను. కానీ నేను మాత్రం కాదు. నేను కోతి జాతికి చెందిన దాన్ని. అది మాకు తెలుసు. తోకలేని కోతిని. ఇప్పుడు మీరేం అడుగుతారు? వెద వేషాలు వేసేవాడికి కూడా డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేది ఎవరు? వేషాలు వేస్తూ ఉంటాడు బాగా, అయినా సరే పర్లేదు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాడు. మరి డబ్బులు ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. మరి అతను ఎవరు? ప్రొడ్యూసర్. ఓహో, అంటే క్యారెక్టర్లు వధవ వేషాలు అయినా సరే ప్రొడ్యూసరే డబ్బులు ఇవ్వాల్సింది. కరెక్ట్. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్ ఏంటో చూద్దాం. స్టార్ వరల్డ్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. గొడుగులు అనేవి మనం రకరకాలవి వాడుతూనే ఉంటాం. రంగురంగుల గొడుగులు ఉంటాయి, డిఫరెంట్ సైజుల్లో కూడా గొడుగులు ఉంటాయి. అయితే గొడుగులు ఫస్ట్ టైము దేనితో తయారు చేశారు తెలుసుకోవాలి అనుకుంటే ప్రశ్నకు వేళాయరా రౌండ్ చూడాల్సింది. ముందుగా ఒక సాంగ్. చూసి సైగే చేసి గోల చేసాడే. పంగ తోట మలుపు కాడ కొంగు బట్టి లాగాడే, సందు చూసి సైగే చేసి గోల చేసాడే. చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగచాడే, బక్క బలగా నడుమే తడిమి పంతులాడాడే. అందమంతా ఇచ్చేమంటూ నన్ను చంపుకు తింటాడే, పచ్చబొట్టు
సూపర్ ఝాన్సీ సూపర్. నీ రిథమ్, నీ ఎనర్జీ లెవెల్స్, నీ ఎక్స్ప్రెషన్స్, మళ్ళీ లిరిక్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వలేదు. మొత్తం పాట అంతా కంటతా వచ్చే ఒక్క బీట్ మిస్ అవ్వకుండా చేసావు. సూపర్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా అతి త్వరలో నువ్వు ఆ కండక్టర్ ఉద్యోగం వదిలేసి ఇక్కడ సెటిల్ అయిపోవాలమ్మా. కండక్టర్ ఉద్యోగం చేయడానికి ఇంకా చాలా మంది ఉంటారులే, నీలాగా డాన్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పు. ఓకే, క్వశ్చన్. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? ఝాన్సీ. అభి. ఎస్, తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్ విందా? సుబ్బారావు అయితే నేను లేనని చెప్పు. అలాగే. హలో, మీరెవరండి? నేను సుబ్బారావు గారి వైఫ్ నండి. మీ వారు ఉన్నారా? ఉన్నారండి. ఒక్క నిమిషం, మా వారు మాట్లాడతారట. నేను సుబ్బారావునమ్మా, మూర్తి గారికి ఒకసారి ఇస్తారా? ఆయన లేరండి. ఇది వరుస. చూడడానికి ఇందిరాగాంధీ అంత ఇంటెలిజెంట్ అనిపిస్తుంది, ఓసారి మాట్లాడితే గాని తెలియదు ఇవిడు గొప్పతనం ఏమిటో. మీరు మరీను చిన్నపిల్ల ముందు ఏమిటా పొగడతలు? ఓహో, నీకెలా అర్థమైందా? ఏమన్నారు? నోరు మూసుకు పని చేయమంటున్నాను. మల్లేశ్వర్ వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మొన్న కాఫీ పెట్టించావు, నిన్న కూరలు తెప్పించావు, ఇవాళ బట్టలు మడత పెట్టిస్తావు. నేర్చుకునివ్వండి, రేపు పెళ్ళైతే ఎలాగో చెయ్యాలిగా. ఇలాంటివన్నీ చేయాల్సిన కర్మ దానికేంటే, అది యువరాణి. అంటే ఆడపిల్ల కాదా? ఇంకొక మాట మాట్లాడే పొడుచుకు చచ్చిపోతాను. ఊరుకోండి. ఏమిటా సరసం? కర్మ. ఈ సంభాషణలో ఒకరి వాయిస్ చెప్పండి. సౌజన్య. తనికెల భరణి గారు. కరెక్ట్. మల్లీశ్వరి సినిమాలోనిది. మీకు 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరాడు. ఊరికే ఊరుకోడే బొత్తిగా తుంటరోడే, నవ్వుతా గిల్లుతాడే, నన్నిలా బతకనీడే. అబ్బో ఇడికంత సీను ఉందా అనుకున్నా గాని బాబోయ్ లవ్ లోకి దింపాడే. డిస్టర్బ్ చేస్తున్నాడే దొంగ పిల్లగాడు, సత్తా ఎత్తన్నాడే చిచ్చుబుడ్డిగాడు, కల్లో కొత్తన్నాడే రేతిరంతా ఈడు, పిచ్చెక్కెత్తన్నాడే అమ్మ కంటిరోడు. దీక్ష, నువ్వు కూడా సూపర్. దీక్ష సూపర్. ఇది ఏ సినిమాలోని పాట? ఝాన్సీ. దేవుడు చేసిన మనుషులు. ఝాన్సీ నీ 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. అమ్మమ్మో అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వాలా. నయనతార నటించిన గజనీ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. ఆమె పేరు ఏమిటి? అషిన్. అషిన్. తీసుకోండి 6. అయ్యో నాకు. ఝాన్సీ 3, మహా 2, దీక్ష 1. ఎబెల్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రకటిస్తారు? ఆప్షన్స్: ఏ గణితం, బి శాంతి,
శాంతి. కాదు, గణితం. శాంతికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు, ఏబుల్ ఏమో గణితానికి ఇస్తారు, అంటే మ్యాథ్స్. సిలకా రాయే సిలకా దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కునుకే పడక ఒళ్ళంతా తినుమారు వాడుతున్నదే. నయనతార వెంకటేష్ కాంబినేషన్ లో ఎన్ని సినిమాలు వచ్చాయి? తులసి లక్ష్మి 2A. కరెక్ట్. నువ్వు చెప్పిన 2 సినిమాలే. తులసి లక్ష్మి. తులసి లక్ష్మి తీసుకో. 6. భవానీవి 3, సౌజన్య గుప్తా 2, దీక్ష 1. 2 నెలలకి ఎన్ని పక్షములు ఉంటాయి? ఆప్షన్ A 3, B 4. 3. కాదు, 4. 15 రోజులు ఒక పక్షం. అయ్యా మమ్మీ కరెక్ట్ 4. ఇప్పుడు వెనకాల ఒక బెలూన్ పగలగొట్టండి. మీనాక్షి మీనాక్షి మిర మిర మిర్చి మీనాక్షి ఏదేదో అవుతోంది మనసే నిన్ను చూసి. నయనతార రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ఏది? ఆప్షన్స్. ఏ చంద్రముఖి, బి వల్లి. చంద్రముఖి. తీసుకోండి 3. జాన్ చక్క 2, భవానీ 1. గొడుగులకు సంబంధించి నేను చెప్తానన్నాను కదా. అయ్యో. గొడుగులు మొదట దేనితో తయారయ్యాయి? ఆప్షన్స్. ఏ గంధపు చెక్క, బి మర్రి ఆకులు. మర్రి ఆకు. రాంగ్ ఆన్సర్, గంధపు చెక్క. గంధపు చెక్కని పల్చగా చేసి దానితో ఆ పైన డిప్ అంతా తయారు చేసేవాళ్ళంట. అప్పట్లో ఏమిటంటే తమ స్థాయిని చూపించడం కోసమని గంధపు చెక్కతో తయారు చేసుకుని గొడుగులు పట్టుకునే వాళ్ళంట. అంటే మేము చాలా గొప్పవాళ్ళం, మా దగ్గర బోలెడంత ఆస్తిపాస్తులు ఉన్నాయని చూపించడం కోసమే గొడుగులు. పేదవాళ్ల దగ్గర, కులం తక్కువ వాళ్ళ దగ్గర గొడుగులు నో నహి. గంధపు చెక్క మీద ఆకులు, పక్షి ఈకలు కూడా వాడేవాళ్ళంట. నయనతార నటించిన దుబాయ్ సీను సినిమాలో హీరో ఎవరు? రవితేజ. తీసుకోండి 6. ఝాన్సీ 3, సౌజన్య 2, సౌజన్య గుప్తా 1. సింహాలు సాధారణంగా ఎంత వేగంతో పరిగెత్తగలవు? ఆప్షన్స్. ఏ గంటకి 35 కిలోమీటర్లు, బి గంటకి 85 కిలోమీటర్లు. 85 కిలోమీటర్స్. రాంగ్ ఆన్సర్, గంటకి 35 కిలోమీటర్ల వేగంతో అంట. నయనతార, ఎన్టీఆర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? అదుర్స్. కరెక్ట్. తీసుకో 6. ఝాన్సీ 3, దీక్ష 3. జీబ్రా, సింహం ఒకే వేగంతో పరిగెత్తగలవు. 2 పరిగెత్తడం మొదలు పెట్టాయి. దేనికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు. అయితే చివరికి సింహం జీబ్రాని పట్టుకోలేకపోయింది. ఎందుకని? ఇద్దరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు కదా, కాబట్టి సింహం జీబ్రాని పట్టుకోలేకపోయింది. ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే ఆగేవి కదా అవి. కాదు, జీబ్రా వంకర టింకర్ గా పరిగెత్తడం వల్ల అయిపోయింది. తిన్నగా పరిగెత్తవంట. ఇలా 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 జిగ్జాగ్ జిగ్జాగ్ గా పరిగెత్తడంతో వెనకాల వెంట పడుతున్నటువంటి జంతువులు కన్ఫ్యూజన్ లో పడిపోతాయంట. కన్ఫ్యూజ్ చేయకు వంకర టింకర్ గా తిరిగేసి, అందుకని మిస్ అయిపోతుందంట. దా బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ. నయనతార నటించిన యోగి సినిమాలో హీరో ఎవరు? ప్రభాస్. ఝాన్సీ 2, భవానీ 2, దీక్ష 2.
రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టడాన్ని ఏం ముద్ర అంటారు? ఆప్షన్స్. ఏ అంజలి ముద్ర, బి మస్తిష్క ముద్ర. అంజలి ముద్ర. తీసుకోండి. మహా 1, ఝాన్సీ 1, సౌజన్య 1. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మైల్లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఓకే, మొదటి చిత్రం. భవాని. రవితేజ. నయనతారకి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన రవితేజ, అవునా కదా? చూద్దాం. ఎస్, కరెక్ట్ ఆన్సర్. తీసుకోరు. నెక్స్ట్ చిత్రం. దీక్ష. నయనతార. ఓకే, చూద్దాం. తమన్నా. సారీ, -6. నెక్స్ట్ చిత్రం. ఝాన్సీ. వెంకటేష్. కాదు. చూద్దామే. కాదు, రామ్ చరణ్. -6. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగారావు. సైజు చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో, అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడ ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. నెక్స్ట్ చిత్రం. దీక్ష. అల్లరి నరేష్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఏ బాబు ఓరా బాబు, బాబు ఏరా బాబు, పుర్రా మిస్సం కి రుచి పులన బాబు.
దిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు బుర్రా మిసం కిర్రు చెప్పులన్న బాబు బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు దిమ్మిడి దిమ్మిడి తరువులేసే గరీబు మంచోడు మంచోడి వంటే రాంబాబు నువ్వు మంచం కిందికి దూరి నవ్వురా రాంబాబు ఇంట్లోకి రమ్మంటే నిన్ను రాంబాబు అరే ఇల్లే పీకి పందిరి వేస్తవి రాంబాబు అల్లెదు అల్లుడి పేరు సోమలింగం అల్లెదు అల్లుడి పేరు సోమలింగం నలుగురిలోన నువ్వు అయ్యే వంట పోడలింగం బాబు ఓ రా బాబు బాబు ఏ రా బాబు ఓకే భవానీ వెరీ గుడ్ ఫుల్ జోష్ తో చేసావు నువ్వు కూడా తర్వాత చిత్రం దీక్ష నాగార్జున చూద్దాం BHAI బాయ్ KING కింగ్ తీసుకోవాలి నెక్స్ట్ చిత్రం మహా ఇలియానా ఓకే చూద్దాం ఇలియానా కాదు మహా అది నయనతార -6 బర్త్డే బేబీ వచ్చిందమ్మా బర్త్డే బేబీ నయనతారకు ఒకసారి అందరూ బర్త్డే విషెస్ చెప్పండి హ్యాపీ బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది స్కోర్స్ చూద్దాం మీరు కూడా వచ్చి చార్మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అని నంబర్స్ పంపించండి చార్మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా ఓకే మీ గేమ్ అరటిపండు తినండి మేజ్ ఆడండి ఆ తర్వాత ఇవి రెండు వాడండి ఎలాగా అంటే మీరు దీన్ని ఇలా పెట్టండి ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు బంతిని వదలాలి ఇంత బాగా నేను ఒక్క గేమ్ కూడా ఆడలేదు తెలుసా అసలు మీరు ఇలా పెట్టే కొద్దీ మీకు బంతి వెళ్ళదు కొంచెం స్లోప్ కిందకే ఉంచండి ఓకేనా ఇది ఆట ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ 1 2 3 గో
పైకి లేపావు కాబట్టి కొన్ని అవుట్ వెళ్ళిపోయాయి. అది 3, 4, 5 30 పాయింట్లు. ఒకటేమో టైం అయిపోయిన తర్వాత పడింది. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ సౌజన్య, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అమ్మాయి కంగారు ముందు పుట్టి తర్వాత పుట్టినట్టుంది. ఏమీ పడలేదు. 1 ఇవి 2. అది నీ కళ. 12 పాయింట్లు. వాటర్ ప్యూరిఫైయర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. వెరీ గుడ్. 8 9 10 60 పాయింట్లు. ఝాన్సీ, బాగా ఆడావు. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అబ్బో 10 11వ టైం తర్వాత 72 పాయింట్స్. రోటీ మేకర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
4 5 6 36 హాట్ బాక్స్ సెట్. సో దీక్ష స్కోర్ దాటాలి అంటే మీ టార్గెట్ 12 ఆర్లు. 1 2 3 గో. ఒకటేమో బయట నుంచి వచ్చి పడింది, అది లెక్కలోకి రాదు. ఒకటే టోటల్లీ 18 పాయింట్స్. హండీ సెట్. ఈరోజు మన స్టార్ యువతి దీక్ష. కొంచెం తిక్కని వదిలేసా